హాయ్ ఫ్రెండ్స్. 20 ఇయర్స్‌గా ఇదే మెథడ్ వాడుతున్నాను కటింగ్ అనేసి ఒక వీడియో పెట్టాను కదా! అదే బ్లౌజ్ ఇప్పుడు రెడీ అవుతున్నది. ఒకసారి నేను సైడ్ జాయింటింగ్ ఎలా చేస్తాననేది చూడండి. ఫినిషింగ్ ఎలా వస్తుంది, ఎంత నీట్‌గా వస్తుందనేది చూద్దాం ఇప్పుడు. సైడ్ జాయింటింగ్‌లో ఇప్పుడు ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాని హ్యాండ్ మెజర్‌మెంట్ తీసుకుందాం. ఇలా రెడీ అయ్యాక ఇలా మెజర్‌మెంట్ తీసుకొని మార్కింగ్ చేసుకుందాము. కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకున్న తర్వాతకి పక్కన 2 కుట్లకు కూడా ఇప్పుడే మార్కింగ్ చేస్తున్నాను. బిగినర్స్‌కి అర్థం అవ్వాలని నీట్‌గా సర్దుకొని కొంచెం రబ్ చేసుకొని కొంచెం ముందుకు జరిపి కుట్టేద్దాం ఫస్ట్ అయితే. అక్కడ 2 జాయింట్లు కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు చంక భాగం నిన్న మనం మెజర్‌మెంట్ చేసుకున్నాం కదా! అది కరెక్ట్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. కరెక్ట్‌గా వచ్చింది. మనం ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడికే మార్కింగ్ వచ్చింది. పక్కనే మళ్ళీ 2 కుట్ల కోసం మళ్ళీ మార్కింగ్ చేద్దాము. స్ట్రైట్‌గా కుట్టేసుకోవడమే. డైరెక్ట్‌గా ఏసుకోవచ్చు. మీకు చూపించడానికి కోసమే నేను మెజర్‌మెంట్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ నడుం భాగంలో మళ్ళీ మెజర్‌మెంట్ తీసుకొని కుట్టుకుంటూ పోతే కరెక్ట్‌గా వస్తుంది. అయిపోయింది. మళ్ళీ ఒక రఫ్ ఇచ్చుకొని మనం ఎక్కడెక్కడ మార్కింగ్ ఉందో అక్కడ మార్కింగ్ కరెక్ట్‌గా వచ్చింది. ఒకసారి నేను హ్యాండ్ చూపిస్తాను. చంక కింది భాగం ప్లస్ ఆకారం ఎంత కరెక్ట్‌గా వచ్చింది చూడండి. మిస్ అవ్వదు. కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకొని ఎప్పుడైతే మనం కట్ చేస్తామో అది అక్కడ మిస్ అవ్వదు. ఇట్లా కరెక్ట్‌గా వచ్చేసింది. కింద కూడా హెచ్చు తగ్గులు లేదు. హ్యాండ్ దగ్గర కూడా హెచ్చు తగ్గులు ఉండదు. నెక్స్ట్ మళ్ళా 2 కుట్లు కూడా అలాగే కరెక్ట్‌గా స్ట్రెయిట్ లైన్స్ లాగా మనకి కుట్లు వస్తాయి పక్కన. చూడ్డానికి చాలా నీట్‌గా ఉంటుంది. ఇలాగే స్ట్రెయిట్ కుట్లు 4 వేసుకుంటాను నేను. 4 వేసిన తర్వాత